మంగా? పాలు మీ గదిలోకి తీసుకెళ్లకుండా వంటగదిలోకి తీసుకొచ్చావెందుకు? నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావు కదక్క. సాయం చేస్తావేమో నన్ను వస్తే గేలి చేస్తున్నావు. అయ్యయ్యో, నేను హేళన చేయలేదు మంగా. నువ్వు అలా అర్థం చేసుకోకు. సాయం చేయాలన్నావు, ఏం చేయాలో చెప్పు. ఇవాళ నీవంతంట్లు కూడా నేనే తోమేశాను. పని నీకు లెక్కలెత్తి తెల్లారదాకా చేయమని చేస్తావు. నువ్వు లేకపోతే గీ లంకంత కొంపని సర్దిపెట్టనికి చుక్క ఒక్కదంతా అవుతుందా? అయితే ఏ పని లేదన్నమాట. మరి సాయం అన్నా? పనంటే పని కాదు, కానీ నువ్వు ఒక పని చేసి పెట్టాలి. చెప్పు మంగా, నువ్వేం చేయమన్నా నేను చేస్తాను. అయినా నేను మంచినీళ్ళు ఇచ్చినా ముట్టడు. ఇప్పుడు పాలిస్తే తాగుతాడా? అందుకే దీన్ని నువ్వు తీసుకుపోయి ఆయన చేత తాగిపించాలక్క. నువ్వు విషం ఇచ్చినా తాగుతాడు. ఇందులో ఏం కలిపావు? నిన్నే అడుగుతున్నాను మంగా, ఏం కలిపావు అందులో? చక్కెర కలిపినాను. దానికంటే ముందు స్వామీజీ ఇచ్చిన భస్మం కలిపినాను. గీ పాలు తాగితే మురిపాలు ఒలకపోస్తాడని చెప్పిండు. ముందు ఈ పాల్ని పారబోయ్. భర్త ప్రేమని పొందడానికి మంత్రాలు తంత్రాలు ఎందుకు చెప్పు? మనసు పెట్టి ప్రేమిస్తే వాళ్ళు వద్దన్న మన చుట్టూ తిరుగుతారు. నువ్వొకే ఒక్కసారి పాండుని నీ సర్వస్వం అనుకో. తను నిన్ను నెత్తిన పెట్టుకోకపోతే నా పేరు సంధ్య కాదు. ఇటివు. అక్క అక్క అక్క, ఇలాంటి పనులు నువ్వెప్పుడు చేయకు. దుర్గమ్మ కోడళ్ళు ఇలా చేశారని బయటికి తెలిస్తే అత్తమ్మ పరువు ఏమవుతుంది? నీకేమక్క, నువ్వెన్నైనా చెప్తావు. గది ఎంత బాధగా ఉంటుందో నీకే మెరక. చెప్పుకోనికి సిగ్గైతుంది గాని సిగ్గుపడి ఆయనకి దగ్గరైతే రాణిస్తలేడు. నా వల్లనే తను నేరస్తుడు అయ్యిండని కోపం. నాలో అప్పటి మంగనే చూస్తాడు గాని మారిన మంజులని గమనిస్తలేడు. ఎంత బాధ ఇస్తుందక్క. ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చా, అవే మాటలు మంగా. పాండు నీకు తాడి కట్టిన భర్త. కోప్పడే అధికారం, ప్రేమించే హక్కు అన్నీ ఉంటాయి. అత్తమ్మ దృష్టిలో తను చెడ్డవాణ్ణయ్యానేమో అన్న అనుమానం అతన్ని ఇబ్బంది పెడుతుందేమో. తొందరగా పంట పండించి నీ మెళ్ళో మంగళసూత్రాలు వెయ్యాలని పాండు తాపత్రయం. అంతేగాని నువ్వంటే అసహ్యం కాదు మంగా. గట్లన్నీ సర్దుకుందామనుకున్నా నా వల్ల గాడం లేదక్క. ఆయన భార్యగా నన్ను భావిస్తేనే ఈ ఇంటి కోడలుగా నాకు ఆనందం ఉంటది. అందరూ ఉన్నా ఒంటరి దానిలక్క మిగిలిపోయినానక్క. అది అత్తమ్మ, భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుందని మంగ బాధపడుతుంటే ఓదారుస్తున్నాను. బాధపడద్దని చెప్తున్నానత్తమ్మా.
ఆవుకు పురుడు పోస్తే ఆచారం అని అమ్మ ఉంగరం ఇచ్చింది. ప్రేమతో ఇచ్చిన కానుకను అమ్మాయిని నమ్మించడానికి ఇచ్చేశాను. రేపొద్దున నా చేతికి ఉంగరం లేదన్న సంగతి అమ్మకు తెలిస్తే తనెంత బాధపడుతుంది. ఉంగరం ఇచ్చి తప్పు చేశానా? తప్పదని ఇచ్చేశానా? ఇవ్వకపోయింటే ఇంటికి వచ్చి గొడవ చేసేదేమో. అమ్మో, అప్పుడు అమ్మ ఇంకా ఎక్కువ బాధపడేది కదా. అమ్మని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఆ అమ్మాయికి ఇచ్చిన ఆ ఉంగరాన్ని వీలైనంత త్వరగా తిరిగి తెచ్చేసుకుంటాను. రుకో రుకో వదినా, ఎక్కడికి వదినా? ఈ వేలప్పుడు ఎక్కడికా అని అడిగానంతే. తోడు రమ్మంటావా? నేనేం బయటకు వెళ్ళట్లేదు ధనలక్ష్మి. రుక్కు సీనయ్య దగ్గరుంది, తీసుకొచ్చి గదిలో పడుకోబెడదామని వెళ్తున్నాను. మరి చెప్పవే. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నాకు చెప్పకపోతే ఎలా చెప్పు? రుక్కుని నేను వెళ్ళి తీసుకొస్తాలే. నీకు ఇంకేదైనా పనుంటే చూసుకోపో. ధనలక్ష్మి, పర్వాలేదు, నేను వెళ్తాను. అంతేలే వదినా, నేను దొంగనన్న ముద్ర మీ మనసులో పడిపోయింది. అప్పట్నుండి నాతో ఎవరూ సరిగ్గా మాట్లాడట్లేదు, ఏ పని చెప్పట్లేదు. ఈ ఇంట్లోనే అటూ ఇటూ పరాయిదాన్లా తిరుగుతున్నాను. నువ్వు దొంగవని నిన్ను ఇంట్లో నుండి వెళ్ళమనలేదే. మీ అన్నలు కోపడ్డారు. ఆ తర్వాత అత్తమ్మ మాటకి కట్టుబడున్నారు. సరిగ్గా మాట్లాడట్లేదంటే సర్దుకుపోవడానికి కొంచెం సమయం పడుతుంది. అన్ని రోజులు అసహ్యించుకుంటున్నారని కాదు, ఆలోచిస్తున్నారని అంతే. ఆగొదినా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నేనే ఎవరూ సరిగ్గా లేరని పొరపాటు పడ్డాను. నేనే సరిగ్గా లేనని తెలుసుకున్నాను. మారుతున్నాను వదినా. పాత ధనలక్ష్మిని కాదు, కొత్త ధనలక్ష్మిని. చాలా సంతోషం. నీ మార్పు గమనించి అత్తమ్మ చిరునవ్వు నవ్వితే చాలు, నీ జన్మ ధన్యమైనట్టే. నా మార్పు నువ్వు అర్థం చేసుకున్నావంటే నేనెళ్ళి రుక్కుని తీసుకొస్తాను. నువ్వు కాదనకూడదు. అది కాక కడుపుతో ఉన్నావు, బరువులు మోయకూడదని డాక్టర్లు చెప్పారు కదా. రుక్కు ఏమైనా తక్కువ బరువు ఉందా? నేను తీసుకొస్తాను. సరే అనూదినా. సరే, నువ్వు వెళ్ళు. ఈ ఇంట్లో ఒకరిని పడేశాను, మిగిలిన అందర్నీ నా ప్రతిభతో నాకు అనుకూలంగా మార్చుకుంటాను. సీనయ్య, సీనయ్య, మొన్నటిదాకా బావున్న నేను నిన్న చెడ్డదాన్నయ్యాను. ఈరోజు మారిపోయాను. కానీ మొన్న ఎలా ఉండేదాన్నో ఈరోజు ఎలా ఉన్నానో చూడట్లేదు. నిన్న దొంగయ్యాను కదా, అదే పట్టుకొని ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు. నా మీద కోపం సీనయ్య? నీ మొహం చూస్తేనే పాపం. నన్ను విసిగించకుండా పోతలకి. అంతేలే సీనయ్య, నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు కదా. అనాథను కాబట్టి నన్ను ఈసడించుకుంటున్నారు.
నా అనేవాళ్ళు మీరున్నారని వచ్చాను. నన్ను దూరంగా పెడుతున్నారు చూసావా? ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. తప్పు చేయని వాళ్ళు ఎవరు చెప్పు? తప్పు చేశాక మారకపోతే తప్పు గాని. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళి పడుకోపా. కోప్పడకు సీనయ్య. వదిన రుక్కుని ఎత్తుకొచ్చి గదిలో పడుకోబెట్టమంది. నేను తీసుకొస్తానులే, నువ్వు వెళ్ళు. నీకెందుకు శ్రమ, నేనున్నాను కదా. అక్కర్లేదు. అది కాదు సీనయ్య. ఆగు సీనయ్య. ఉంగరం కనిపించట్లేదు. ఏమైంది సీనయ్య? అడిగితే అలా అయిపోయావేంటి? పిన్ని ప్రేమతో ఇచ్చిన కానుకని ఎంతో గొప్పగా చెప్పుకున్నావు కదా. అలాంటి ఉంగరం చేతికి కనిపించకపోతే ఏవైందా అని అడిగానంతే. ఏయ్, చేతికి ఉంగరం ఉందా, జేబులో బొంగరం ఉందా అని చూసుకోవడమేనా నీ పని? వెళ్ళు, నీ పని చూసుకో. కోప్పడకు సీనయ్య. అమ్మ ఇచ్చిన ఉంగరం నా ప్రాణం అన్నా. ప్రాణం లేకుండా ఎలా ఉన్నావా అని అనుమానం వచ్చి అడిగాను. మొన్న అంత జరిగింది, అయినా నీకు బుద్ధి రాలా. అనవసరమైన విషయాల్లో తల దొర్చుకో. బుద్ధిగా ఉండు. అంత కంగారుగా వెళ్ళాడంటే ఆ ఉంగరం వెనుక ఏదో కథ ఉంది. నువ్వు చెప్పకపోతే నేను కనిపెట్టలేనా సీనయ్య? కనిపెడతా, నీ పని పడతా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంది ఇట్లొచ్చిండ్రు? ఊర్లో అంతా మంచిగా ఉన్నారా? బాగున్నారమ్మా. అమ్మ యాదగిరి పాండు లేరా అమ్మా? యాదగిరి, పాండు, ఓ పాలు ఇక్కడ రండి. చెప్పండి, ఏం సంగతి? అది అమ్మా, అది అమ్మకు మేము చెప్తాం గాని మీరు పోయి గా ఏర్పాట్లు చేసుకోండి. అట్లాగే వస్తామమ్మా. వస్తామమ్మా. మంచిది. ఏందిరా, ఏం చేస్తున్నారు? ఏర్పాట్లేంది? మా అమ్మ పుట్టినరోజును వరంగల్ భద్రకాళి గుళ్ళో జరిపించాలని నిర్ణయించామమ్మా. మా అమ్మ సల్లంగా ఉండాలని ఆ భద్రమ్మ దగ్గర పూజలు చేయిస్తున్నామమ్మా. రేపు మనం వాడికి పోవాలమ్మా. ఏందిరా యాదగిరి, ఈ అమ్మకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు? అమ్మ పుట్టినరోజున ఆమెను సంతోషంగా ఉంచడం కోసం కొడుకులుగా మేము తీసుకోవాలమ్మా. కాదనకమ్మా. ఎన్నో ఏళ్ల తర్వాత నువ్వు పుట్టిన ఊరిలో వేడుక జరుపుకుంటున్నావమ్మా. గది జాతర లెక్క ఉండాలమ్మా. ఇవన్నీ ఎందుకురా? అది 10 మందికి మంచి చేసే మా అమ్మ చల్లగా ఉంటే ఇంకో 100 మందికి మంచి జరుగుతుంది. నీ పుట్టినరోజు నీకు గొప్ప కాకపోవచ్చు, కొడుకులుగా మాకు నువ్వు పుట్టిన ఈ గెడ్డకు చాలా గొప్పమ్మా. నువ్వు వస్తున్నావు అంతే. కాదనకమ్మా. సరేనని చెప్పు. అమ్మా చెప్పమ్మా. అమ్మా అమ్మా ఒప్పుకోమ్మా. 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 అమ్మా ఒప్పుకోమ్మా. 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 అమ్మా. సరే సరే, గట్లనే కానివ్వండి. మా అమ్మ మంచి అమ్మ. ఉమ్,
నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నీ కుటుంబాన్ని నీ ఊర్ని చల్లగా చూడమ్మా. అందరికీ మంచి చేసే నీకు మంచే జరుగుతుంది దుర్గా. దుర్గా ఏం లేదురే. ఒరేయ్ శ్రీశైలం, దుర్గమ్మ పుట్టినరోజంటే మన ఇంటికి పండగ. ఈ దినం కూడా నువ్వు గట్లా చేస్తావేంద్రా? పండగ సందర్భాన్ని పద్ధతి తప్పి పాడు చేయకు. నువ్వు ఎల్లు దుర్గా. అమ్మా, ఏంది బిడ్డా? గిది నీకోసమే అమ్మా.